హాయ్ అందరికీ. ఈరోజు మా బాబుకి వ్యాక్సిన్ వేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఎలా వేస్తారు, రూల్స్ ఏంటి, ఏమేమి తీసుకెళ్ళాలనేది చెప్తాను ఈరోజు. హైత్విక్ ఏం చేస్తున్నావు? హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చూసుకోవాలి, తగులుతుంది పైన. హాయ్ చెప్పు. హాయ్ దా. హాయ్ సూదేసేది మా బాబుకి తెలియడం, ఆడిపోతే కదా సినిమా ఉండేది. అంతేనా? అడిగిపోతున్నాము. ఎక్కడికి ఎక్కడికి హెత్విక్? హాస్పిటల్కి ఇంజక్షన్ వేయించుకోవడానికి పోతున్నాం. ఏంటి ఆయన శాండ్విచ్ తేవడానికి అయితే వెళ్ళాడు. ఇటు చూడు డాడీ, డాడీ లెట్ శాండ్విచ్ తేడానికి వెళ్తే మా బాబు అయితే కొంచెం చూస్తున్నాడు అనమాట, నన్ను తీసుకెళ్ళలేదు అన్నట్టు ఏడుస్తున్నాడు. సో ఇప్పుడే మేము ఫర్వానీకి అయితే వచ్చేసాము. ఫర్వానీలో మా పాపని అటు సైడ్ అటుపక్క వీధిలో మేమైతే దించేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. మార్నింగ్ తినకుండా అయితే వచ్చాము. ఇప్పుడు వచ్చేసి మేము శాండ్విచ్ తీసుకోవడానికి అయితే వచ్చినాము. శాండ్విచ్ తీసుకోవడానికి వచ్చి వెళ్తున్నాం అనమాట. మా ఆయన అయితే లోపలికి వెళ్ళిండాడు, వస్తున్నాడు తీసుకొని శాండ్విచ్. ఎక్కడ పోయినా కూడా అద్దం పిచ్చి మాత్రం పోదు మా ఆయనకి. ఇదేం పిచ్చి, అద్దం పిచ్చి. నీకోసం ఏడుచున్నాడు. ఆమె తింటా లడ్డు, ఆమె తింటావా? వద్దా? ఇటు చూడు, వద్దా? ఎక్కడికి వెళ్తున్నాం మనము? ఎక్కడికి వెళ్తున్నాం? వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్తున్నాం. వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్నాం. హేత్విక్ మళ్ళా దిగిందా? మేమైతే ఫర్వానీలో ఉన్నాం. పాపని దించేసి ఫర్వానీకి అయితే వెళ్తున్నాం. సో చూడండి, మార్నింగ్ టైం 10 o'clock అయింది టైము. అంతా డ్యూటీలకు వెళ్ళే టైం ఇప్పుడు. ఇందా అప్ప, ఆమె తిన్నానా? ఆమె తిన్నిదా. శాండ్విచ్ అయితే తెచ్చిండు. ఇది వచ్చేసి మసరీ శాండ్విచ్ అంటారు దీన్ని. ఏనా అట్ట తినేది? ఎట్ట తినేదా? లేయ్యా, అట్టే తింటావా? తింటారా మీ ఊర్లో? దీంట్లో ముల్లంగి, క్యారెట్ అయితే ఇచ్చిండ్రు చూడండి. ఇవైతే ఉప్పులో నానేసి ఇచ్చినట్టు ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటాయి. పచ్చివే ఇవి, ఉప్పులో నానేసి ఇస్తారు. పచ్చిమిర్చి ఆయిల్లో వేయించి దీంట్లో కూడా ఉప్పు పట్టిస్తారు. బాగుంటాయి టేస్ట్. కోవెట్లో ఇవి గ్యాస్ అంగళ్ళు చూడండి, ఇలా లారీలో లోడ్ చేసుకొని వెళ్తున్నారు. మనం ఇక్కడికి తెచ్చుకొని అయితే తీసుకువెళ్ళాలి. అయిపోయిన తర్వాత మన ఇంటికాడ మాత్రం వచ్చి గ్యాసులు వేస్తారా రాము? ఇడ ఇస్తారంట, కాకపోతే మేమైతే ఎప్పుడు తీసుకోలే మాదిరా. మా ఆయన అయితే వచ్చి తీసుకొని వస్తాడు గ్యాసులు అయిపోతే. చూడండి శాండ్విచ్ లోపల ఎలా ఉందో. బొతాతులు అయితే పెట్టారు, వంకాయ ఫ్రై చేశారు, వంకాయ పెట్టారు, టమోటా పెట్టారు, జిబిన్ వేశారు, ఆకు పెట్టారు, అలాగే వడ పెడతారనమాట దీని లోపల. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మా బాబు తిన్నాడు కదా, ఆ వడ అయితే పెడతారు దీంట్లో. మా బాబు నిద్రకు వచ్చినాడు. ఇలా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా కుబూస్ లాంటిది ఉంటుంది అనమాట, దీంట్లో అయితే వేసిస్తారు. మా బాబు దిగి రెడీగా ఉన్నాడు వ్యాక్సిన్కి. నేనేమో తింటా కూర్చొని ఉన్నా. ఏం దొడుకొని వచ్చినావు? హాస్పిటల్ ఇదే, చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది చిన్న హాస్పిటల్. ఈ హాస్పిటల్లో అయితే మనం వ్యాక్సిన్ అయితే వేయించుకోవాలి. ఇలా కౌంటర్లు అయితే ఉంటాయి. సో మనం ఐడెంటిఫై చేయడానికి మనకి బోర్డులు అనేవి బయట ఇలా ఇచ్చేసారు. ఆ వేసే రూమ్ ఎదురుగా అయితే ఇలా బోర్డు పెట్టారు చూడండి, ఈజీగా కనుక్కోవడానికి బయట ఉన్నప్పుడు.
మనం వెళ్ళే దావలో కనుక్కోవడానికి. ఫర్వానియా హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇంజెక్షన్ అయితే వేయనన్నారు, నెక్స్ట్ వీక్ రమ్మన్నారు. లేదంటే ఇజ్వియలియాకి వెళ్ళండి 4 o'clockకి అప్పుడైతే వేస్తామన్నారు. మా ఓడి ఇట కాదనేసి ఇంకా నిద్రలేకైతే వెళ్ళిపోయిండు. నోట్లో లాలీపాప్ పెట్టుకొని చేతిలో జ్యూస్ పెట్టుకొని నిద్రపోతున్నాడు. చూడండి, మీ పని మీరు కానివ్వండి, నా పని నేను కానిస్తా అన్నట్టున్నాడు. నోట్లో లాలీపాప్ మాత్రం వదల్లా. ఇది వచ్చేసి హిజ్బిలియాకి వచ్చినాము వ్యాక్సిన్ వేపించడానికి. చూద్దాం, లోపలైతే చూపిను, ఎందుకంటే ఇక్కడ కొంచెం రిస్క్ వీడియో తీయాలన్నా చూపించాలన్నా. సో హిజ్బిలియా వ్యాక్సిన్కి అయితే వచ్చేసాము. వేసారా లేదా ఏంటి ప్రాసెస్ అనేది వచ్చిన తర్వాత చెప్తాను. వ్యాక్సిన్ అయితే వేయించుకొని బయటకు అయితే వచ్చేసినాం. మా బుడ్డోడు చూడండి, పాపం నిద్రలో నుంచి లేపి వ్యాక్సిన్ అయితే వేసిండ్రు, ఏడ్చాడు కొద్దిసేపు. వచ్చేసాం బయటికి, ఎండ పడుతుందని కళ్ళు మూసుకొని ఉన్నాడు. సో 2 కాళ్ళకైతే వ్యాక్సిన్ అయితే వేశారు 1.5 yearకి. ఇక్కడ వచ్చేసి బుక్, మన ఇండియాది బుక్ ఉంటుంది కదా గవర్నమెంట్ది, మనం ప్రెగ్నెన్సీతో ఉంటాం కదా, అప్పుడు బుక్ అయితే రాసిస్తారు. అప్పటి నుంచి డెలివరీ అయ్యేదాకా మనం ఆ బుక్లోనే వ్యాక్సిన్స్ కానీ అన్నీ దాంట్లోనే వేస్తారు. సో ఆ బుక్ మనము ఇక్కడ కోవిడ్లో ఉంటే కోవిడ్కి కూడా తీసుకొని రావాలి. కోవిడ్కి తీసుకొని వచ్చి వీళ్ళకైతే చూపించాలి. అవి ఎన్ని వ్యాక్సిన్స్ వేశారు అనే డేట్లు అయితే వీళ్ళు చూస్తారు. చూసి ఈ 1.5 year డేట్ కూడా వాళ్ళైతే కింద రాసిస్తారు. అండ్ వీళ్ళ బతాకా అయితే తీసుకుంటారు, పిల్లలది బతాకా తీసుకొని మన ఫోన్ నెంబర్ తీసుకొని అడ్రస్ అయితే వాళ్ళ బుక్లో ఎంటర్ చేసుకొని మనకైతే వ్యాక్సిన్ అయితే వేసి పంపిస్తున్నారు. ఇంకేం కానీ తీసుకోవడం లేదు డీటెయిల్స్, ఓన్లీ బుక్కు, ఈ బాబుకి బతాకా బాబుది, ఇవి మాత్రమే తీసుకున్నారు మా దగ్గర అయితే. 2 కాళ్ళకి వ్యాక్సిన్ అయితే వేశారు. ఇక్కడే ఫార్మసీ అయితే ఉంటుంది, ఇక్కడే లోపలే ఉంటుంది. అక్కడ జ్వరం మందు అయితే తీసుకోమన్నారు. నెక్స్ట్ డే నుంచి వేడి నీళ్ళు కాపురం అయితే పెట్టమని చెప్పారనమాట. సో అదే అండి, మా బాబు వ్యాక్సిన్ అయితే వేపించేసాము. హెత్విక్ ఏమన్నా డల్ అయిపోయిండు మా బాబు, చూడండి నిద్రలో ఉన్నాడు. అందులో నొప్పి ఒక పక్క, జ్వరం వస్తుంది ఇంకా కొద్దిసేపటికి. డే హెత్విక్ పోపం 2 కాళ్ళకేసి పొడిచిండ్రు. జ్వరం మంది ఒకటి ఇచ్చిండ్రు, దీనిపైన డీటెయిల్స్ అయితే రాశారు. ఇది జ్వరం మందు, రోజుకు 4 సార్లు ఏమన్నారు. కాళ్ళు 2 వాస్తాయి, జ్వరం వస్తుంది ఖచ్చితంగా వ్యాక్సిన్ అయితే వేసినప్పుడు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.